శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి 2025 జూలై 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి జూలై నెల 2వ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ఒక గమనిక, ఒక ప్రముఖ వార్త అదేమిటంటే, కర్మప్రభు ఎవరు? శని వృశ్చిక రాశికి 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానంలో, సంతాన స్థానం. ఆయన 2028 మార్చి 29 ఆ పంచమానికి వెళ్ళాడు. ఆ కర్మప్రభు అయినటువంటి శని ఈ 2025 జూలై 13వ తేదీ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:01 యూటర్న్ తీసుకుంటాడు. రివర్స్ మోడ్లోకి వచ్చేస్తాడు. అంటే వెనక్కి నడుస్తాడు, రెట్రోగ్రేడ్ మోషన్. ఆ విధంగా వెనక్కి తిరిగి నడవటం ఎంతకాలం అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 28వ తేదీ శుక్రవారం వేకువజామున 4:16 వరకు ఆయన వక్రగమనం అలాగా కొనసాగుతూనే ఉంటుంది. అంటే 138 రోజుల పాటు ఆయన వక్రం ఉంటుందన్నమాట. ఈ 138 రోజుల్లో ఆయన ఏం చేస్తాడు అంటే, ప్రపంచంలో మెడ మీద తల ఉండేటువంటి వారంతా కోటాను కోట్లు ఉన్నారు. ఈ కోటాను కోట్ల అందరి ఫైల్స్ ఆ టేబుల్ దగ్గరికి వస్తాయి. అంత పెద్ద టేబుల్ అన్నమాట. అందుకే ఆయన ఈ భూప్రపంచం తిరిగి రావటానికి ఎంత టైం పడుతుంది సార్? 30 సంవత్సరాలు పడుతుంది హయ్యెస్ట్. మిగిలిన అదే చంద్రుడు ఒకసారి తిరిగి రావాలంటే నెల రోజులు, 27-28 రోజులు వచ్చేస్తాడు. బట్ 30 సంవత్సరాలు నిదానంగా అందరివి చూడాలా. మరి ఏం తమాషా అదే. మరి ఆయన కర్మప్రభు ఈ టైంలోనే ఏం చేస్తారంటే, మనం చేసిన పాపాలు, పుణ్యాలు వాటన్నిటి మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఎవరికి ప్రమోషన్స్ ఇవ్వాలా, ఎవరికి డిమోషన్స్ ఇవ్వాలా, ఎవరికి సర్టిఫికేట్తో ముగించాలా, ఎవరికి శిక్షలు, పనిష్మెంట్స్ వేయాలా, అవార్డులు ఎవరికి, రివార్డులు ఎవరికి, అవి అన్నీ ఆలోచన చేస్తాడు. మనం చేసిన భాగవతాలు ఉంటాయి కదా, అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొంతమంది బిక్కు పుట్టుంటారు. అయ్యో ఇదేమిటి, మామూలు భారతదేశంలో ఐడీలు గీడీలు ఇట్లా ఉంటాయి. ఐడి కాదు, ఈడీ. కనుక దీన్ని మించినటువంటిది కనుక అన్నీ తవ్వేస్తాడు. సిఐడి ఇన్వెస్టిగేషన్ ఎందుకు పనికిరాదు, అది చేసి దాని ప్రకారం శిక్ష వేస్తాడు. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కుజకేతు సంఘర్షణ జరుగుతున్నది. పిశాచయోగం నేను చెప్పాను కదా, అది జూలై 28తో ముగిసిపోతుంది. అక్కడి నుంచి మరొక 4 ఘట్టాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ పిశాచయోగం ప్రారంభమయ్యి తర్వాత ఆయన మీ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో రాగానే ఆ ఎదురుగా ఉంటాడు శని యొక్క కుజుల యొక్క తీక్షణం. ఒక్కరి ఫేస్ ఒకరు చూస్తుంటారు, డైరెక్ట్ యాంగిల్లో ఉంటారన్నమాట. దాన్ని సమసప్తక స్థితి అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే టైట్ ఫైట్, ఫేస్ టు ఫేస్. ఆ తర్వాత రాహువు కుజుని యొక్క షష్ఠాష్టక స్థితులు అంటారు. అలాగే శనికి కేతువుకి షష్ఠాష్టక స్థితులు. ఆ తర్వాత కేతువుకి కుజుడికి దిర్ద్వాదశాలు. మొత్తం 4 పాయింట్లు. అంటే కుజకేతు సంఘర్షణ ఒకటే అయితే దాన్ని మించిన సంఘర్షణ లాంటివి ఇప్పుడు 4 రాబోతున్నాయి. ఏం వర్రీ కావద్దు, ఆందోళన వద్దు, అన్నీ చక్కగా జరిగిపోతుంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే, గుర్తుంచుకోవాల్సింది, ఈ జూలై 22, 23, 24 తేదీల్లో ఒక రోజున ప్రత్యేకంగా ఈ కుజకేతులు ఒకే డిగ్రీలోకి వస్తాయి. అందుకోసం ప్రత్యేకంగా లోక కళ్యాణం కోసం ఒక ప్రత్యేకమైన అద్భుతమైనటువంటి యాగం ఒకటి తలపెట్టాను. దానికి ఎంత ఖర్చు అయినా ఆ ఖర్చు నేను మాత్రమే భరాయించుకుంటాను. దానికి లైవ్లోనే అందిస్తాను. లైవ్లో చూసేవారు వారి గోత్రనామం చదువుకోవచ్చని డిక్లేర్ చేశారు. అయితే ఈ లోపల ఆ భగవతి ఇచ్చిన ఆదేశానుసారం నాకు, నాయన గార్గే సిద్ధాంతి, లోక కళ్యాణం కోసం చేస్తున్న కార్యక్రమం చక్కగా ఉంది, కానీ తొందరపడకు, ఒక్క కొద్ది రోజులు ఆగు. ఏంటి, ఎందుకు తల్లి అని అడిగితే,
అప్పుడు ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ ఆదేశం ఏమిటంటే, ఇప్పుడు కుజకేతు సంఘర్షణ ఒకటే ఉంది కదా, ఇదిగా ఇంకా 4 ఉన్నాయి కనుక ఇప్పుడు యాగం లాంటివి చేయకుండా ఒక కొద్ది రోజులు ఆగిన తర్వాత, అంటే నెక్స్ట్ శ్రావణ మాసంలోనూ ఎప్పుడో మంచి సమయం చూసుకొని ఆ గ్రహశాంతి లెక్కగట్టి దాని ప్రకారంగా ఈ లోక కళ్యాణానికి వచ్చి నాయన అని ఆ తల్లి ఆదేశించిన కారణంగా నేను చేయబోతున్న తర్వాత దానికి ఎవరి నుంచి కూడా నాకు విరాళాలు అక్కర్లేదు. ఇది 3వ పాయింట్. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే, ఆగస్టు నెలలో రాజమండ్రిలో ఒక్కరోజు అపాయింట్మెంట్స్ ఇస్తారు. అలాగే ఒరిస్సా స్టేట్ భువనేశ్వర్లో ఒక్కరోజు ఇస్తారు. అలాగే ఢిల్లీలో ఒక్కరోజు ఇస్తారు. భువనేశ్వర్ నుంచి ఇక్కడ రావాలంటే చాలా కష్టం, ఢిల్లీ నుంచి ఇక్కడ రావాలన్నా చాలా కష్టం. అయితే నేను వరుసగా ఇవ్వను. రాజమండ్రి ఇచ్చి ఉదయం వెళ్తాను రాజమండ్రికి, రాత్రి ఫ్లైట్కి వచ్చేస్తాను. అలాగే భువనేశ్వర్కి ఉదయాన్నే వెళ్ళిపోతాను, అది చూసుకుంటాను, రాత్రి ఫ్లైట్కి వస్తాను. అలాగే ఢిల్లీకి ఉదయాన్నే వెళ్ళిపోతాను, రాత్రికి వస్తాను. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఒక్కొక్క ప్లేస్ ఒకటి. కనుక అపాయింట్మెంట్ కావాల్సిన వారు 9348632385 ఈ థంబ్నెయిల్ మీద ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అంటే, 2 పాయింట్లు అని చెప్పాను కదా, ఆ 2 పాయింట్లు ఏమిటి, కథ ఏమిటి, కమా విషయం ఏమిటో క్షుణ్ణంగా చెప్తాను. సావధానంగా వినటానికి ప్రయత్నం చేయండి. మొదటి పాయింట్, 11వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి 11:59 వరకు, 11 ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి 11:59 వరకు మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేక వ్యవసాయం చేస్తున్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ కాంట్రాక్ట్ చేస్తున్నా, వృత్తి ఏదైనా, వ్యాపారం ఏదైనా, మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ యొక్క గృహంలో జాగ్రత్త. గృహం అంటే కొనుగోలు చేసేవారు ఉంటారు, అమ్మకాలు చేసేవారు ఉంటారు, కన్స్ట్రక్షన్ చేసేవారు ఉంటారు, అలాగే వాహనంలో తోలేవారు ఉంటారు, వాహనాన్ని అద్దెకి తిప్పేవారు ఉంటారు, వాహనాన్ని కొందామనుకునేవారు ఉంటారు, వాహనాన్ని అమ్మాలనుకునేవారు ఉంటారు. దీంతోపాటు సంతాన విషయాలు కూడా, వారు చిన్నవారు కావచ్చు, కొంచెం పెద్దవారు కావచ్చు, అంతకంటే పెద్దవారు కావచ్చు, వివాహానికి సిద్ధంగా ఉండేవారు కావచ్చు, లేక వివాహమై సంతానం కలిగి ఇంకా ఆస్తులు పాస్తులు ఉంటాయి కదా, అలాంటి పంపకాలకు సిద్ధంగా ఉండేవారు కావచ్చు. ఎవరైనా సరే సంతాన విషయాలపైన కూడా కొంత లోతుగా ఆలోచన చేస్తూ కొంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుచేతనంటే ఒక్కోసారి ఆ సంతానం కొంత వ్యతిరేకంగా మన గురించి ఆలోచన చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. కనుక ఒక్కోసారి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే వాడు ఏమిటంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి. వారి మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ఏమవుతుంది, కొన్ని సమస్యలు వస్తాయి. కనుక సంతాన విషయాలు కూడా ఎక్కువ శ్రద్ధ చూపడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇది మొదటి పాయింట్. ఇక 2వ పాయింట్ ఏంటంటే, 15వ తేదీ రాత్రి 11:59 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా చక్కగా అనుకూలంగా సాగిపోతుంది. డెవలప్మెంట్ సాగుతాయి, ఆరోగ్యంలో మెరుగుదల కనపడుతుంది. డాక్టర్ గారి ఇచ్చే నిర్ణయాల వలన మీరు మెరుగైన పరిస్థితి పొందగలుగుతారు. రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు దగ్గరకు వస్తుంటాయి. శత్రుభయం కూడా కొంత తగ్గుతుంటుంది. దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య అనురాగ మైత్రి పెరుగుతుంటుంది. శ్రావణ మాసం వస్తుందంటే శ్రీమతి గారు ఇంకా టెండర్ వేసేస్తారు. 1 చీర 2 చీరల, ఒక్కొక్క శుక్రవారానికి ఒక్కొక్క పట్టు చీర అడిగేటువంటి వారు కూడా ఉంటారు. మరి ఏంది, వారు సంపాదిస్తుంటే శ్రీవారు సంపాదిస్తున్న శ్రీమతి అడటంలో తప్పు లేదు. ఐ విల్ సపోర్ట్. ఇక దాంపత్య జీవితంలో మెరుగైన పరిస్థితులు వస్తాయి. వివాహం కానిటువంటి వారికి కూడా చక్కని అనుకూలు వస్తాయి. ప్రేమికులకు కూడా వస్తాయి. జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములు ఉంటారు. అలాంటి వారికి కూడా అనుకూలతలు అనేవి చక్కగా సిద్ధిస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి ఆందోళన లేకుండా ముందుకు దూసుకుని వెళ్ళటానికి అవకాశాలన్నీ అంది వస్తాయి. అంటే మొదటి 5 రోజులు కొద్దిగా మైనస్లో ఉన్నట్టుంటుంది, తర్వాత 5 రోజులు కొంచెం ప్లస్లో ఉన్నట్టుంది. 16, 17, 18, 19, 20. అయితే ఇకపోతే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు నక్షత్రం వైజ్ మనం తెలుసుకోవాలి. అందులో ఆ రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు ఉంటారు. వారికి 20వ తేదీ అంటే ఈ లాస్ట్ డే 20వ తేదీ ఆదివారం రాత్రి 10:53 నుంచి 21వ తేదీ రాత్రి 9:07 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక నెక్స్ట్ విశాఖ తర్వాత
అనురాధ నక్షత్ర జాతకులు. ఈ అనురాధ నక్షత్ర జాతకులకి 13వ తేదీ ఆదివారం 13 ఆదివారం ఉదయం 6:53 నుంచి 14 సోమవారం ఉదయం 6:49 వరకు అనురాధ వారికి అనుకూలమైన సమయం కాదు. అది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ సోమవారం ఉదయం 6:49 ప్రారంభమై 15వ తేదీ మంగళవారం ఉదయం 6:26 వరకు కూడా వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడి నుంచి కొంత అనుకూలంగా పరిస్థితులు ఎక్కడన్నా లేకపోతే ఏమీ ఆందోళన చెందవద్దు. వార ఫలితాలలాగా రాశి ఫలితాలు వింటుండండి. 10 రోజులకు చెప్పే రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాలు మనం ఇవ్వలేకపోయినాను, క్షంతవిడిని. ఇక అందులో చెప్పేటువంటి అంశాన్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని దాన్ని పాటిస్తూ ఉంటే సమస్యల భారం తగ్గుతుంది అనే చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఫైనల్గా రాజమండ్రిలో ఆగస్టులో ఒక్కరోజు ఉంటాను, ఒరిస్సా స్టేట్ భువనేశ్వర్లో ఒకరోజు ఉంటాను, న్యూఢిల్లీలో ఒక్కరోజు ఉంటాను. అపాయింట్మెంట్స్ కావాల్సిన వాడు థంబ్నెయిల్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం.